హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. వీరు కుట్రలు అరికట్టడానికి ఇక రుద్ర కోపంతో, ఎస్ఐ గారు, అసలు మా పెద్దనాన్నను ఎవరు చంపాలనుకుంటున్నారో అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. ఆ హంతకుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. ఆ నరరూప రాక్షసుణ్ణి వదిలిపెట్టకూడదు. వాడి అంతు చూడండి. అప్పుడే కదా మా పెద్దనాన్నకు జరిగిన అన్యాయం కూడా తీరిపోతుంది. ఇది విని వీరేంద్ర టెన్షన్ పడుతూ, ఇదేంటి ఇప్పుడు గనక ఎస్ఐ ఎంక్వైరీ చేస్తే ఇక నేనే చేశానన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే మరి నా పరిస్థితి ఏంటి? అంటే ఆ ప్రమీలని విధవరాలిగా మార్చినందుకు ఇక కుట్రతో ఇలా చేస్తున్నాడా? వీణ్ణి వదిలిపెట్టను అనుకుంటూ వీరేంద్ర టెన్షన్ పడుతుంటే, ఇదంతా రుద్ర నవ్వుతూ, ఏమైంది వీరు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయినా నీకు తెలుసు కదా పెద్దనాన్నను ఎవరో గన్ చేత షూట్ చేశారు. పాపం పెదనాన్న అదృష్టవశాత్తు ఇక భుజాన కాడ బుల్లెట్ జరిగింది. వాణ్ణి అంత తేలిగ్గా వదిలిపెట్టద్దు కదా వీరు, చెప్పు వీరు. అవును బావా, వాణ్ణి వదలకూడదు, వాణ్ణి అరెస్ట్ చేపించాలి. గుడ్ వీరు, కరెక్ట్గా చెప్పావు. మరిప్పుడు ఏం చేయాలనో నువ్వే చెప్పు వీరు. అదేంటి బావా నన్ను అడుగుతున్నావు? అయినా మామయ్య గారిని ఎవరో షూట్ చేశారు కదా, మరి నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. వీరు వీరు ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నావు? నువ్వు చేసావన్న సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇక నేను సాక్ష్యాధారాలు మొత్తం ఆల్రెడీ పెదనాన్నకు చూపెట్టాను. అందుకే పెదనాన్న మాట ప్రకారం నిన్ను జైలు పాల్చేస్తున్నాను. సారీ వీరు, నీ మంచి గురించి చేస్తున్నాను. పాపం నా చెల్లె ప్రీతి గర్భవతితో ఉంది. ఇక నిన్ను ఏం చేయలేక నిన్ను అరెస్ట్ చేపిస్తున్నాను. అంతకు మించి ఏం చేయలేకపోతున్నాను. ఎందుకు రుద్రబావ అలా మాట్లాడుతున్నావు? ప్రీతిని మాయ మాటలతో నమ్మించి పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ప్రీతి కూడా లేనిపోటి మాటలు చెప్పిస్తే ఇక నువ్వు నన్ను ఎలా జైలు పాలు చేస్తావు? అయినా పోలీసులు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? నీ వల్ల కాదు రుద్రబావ, మానుకో. నువ్వు ఇలా ఏదో ఒకటి చేస్తావని నాకు బాగా తెలుసు వీరేంద్ర. అందుకే ప్రీతి కూడా అన్ని విషయాలు చెప్పాను. ప్రీతియే తన చేతులతో నిన్ను అరెస్ట్ చేపిస్తుంది. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? నా భార్య నన్ను అరెస్ట్ చేపిస్తుందా? అవును, వెళ్ళి నా చెల్లెని అడుగు, నీకే తెలుస్తుంది అని అనేసరికి ఇక వీరు టెన్షన్ పడుతుంటే, ఇక ప్రీతి కోపంతో వీరు చెంప పగులగొట్టి, ఇవ్వండి, మీకు ఏ అన్యాయం చేశాం? మీరు ఈ ఇంటికి అల్లుడుగా ఉన్నారు. ఎంత మంచివారో అనుకున్నాను. మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను. చివరికి మా నాన్నను గన్తో షూట్ చేసిందే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ చంపాలని చూస్తారా? అయినా మా వాళ్ళు ఏ తప్పు చేశారు? ఇంత పగ ఎందుకు పెట్టుకున్నారు? ఏంటి ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు? అయినా మామయ్య గారిని నేనెందుకు చంపుతాను? అయినా మీ అన్నయ్య మాటలు పట్టుకొని నన్నెందుకు ఇలా నిలదీస్తున్నావు? మీ అన్నయ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడని నీకు తెలుసు కదా. మరి నువ్వేనా ఇలా మాట్లాడేది ప్రీతి? చాలా బాధగా ఉంది, అవమానంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. మీ రహస్యాలన్నీ తెలిసిపోయాయి. ఎస్ఐ గారు, ఈయనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈయనను చూసినప్పుడల్లా మా నాన్నకైన గాయాలు గుర్తొస్తున్నాయి. ఒక నీచుడిని పెళ్లి చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. తలదించుకునే పరిస్థితి వచ్చింది. నా పుట్టబోయే బిడ్డకు ఏ సమాధానం చెప్పాలి అనుకుంటూ ఏడుస్తుంటే, ఇక రుద్ర వెంటనే, ప్రీతి, ఎందుకు బాధపడుతున్నావు? నీకు చెప్పాడు కదా, ఈ రుద్ర ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడని, నీకు రక్షణగా ఉంటాడు. నీ భర్త మనసును మార్చుతాను. తప్పకుండా మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాను. నా మాట విను ప్రీతి. నేను వీరుని ఎందుకు జైలుకు పంపిస్తున్నానో తెలుసా? జైల్లో ఉన్నా సరే మంచి ప్రవర్తన గుణవంతుడైతాడన్న నమ్మకంతో పంపిస్తున్నాను. తను చేసే తప్పులన్నీ తను కూడా అర్థం చేసుకోగలడేమో. నువ్వేం టెన్షన్ పడకు ప్రీతి, వీరు మనసును తప్పకుండా మారుస్తాను అని అనేసరికి ప్రీతి సంతోషంతో, అన్నయ్య, నా భర్త క్రూరుడని తెలిసి కూడా నా భర్త మనసును మార్చాలని నువ్వు అనుకుంటున్నావు. చాలా సంతోషంగా ఉందన్నయ్య. నీకు నిన్ను చెల్లెలుగా రావడం నా అదృష్టం అనుకుంటాను అనుకుంటూ ప్రీతి ఇక రుద్రకాలను పట్టుకోబోతుండగా, ప్రీతి, అలాంటి తప్పు చేయకు. నువ్వు నా కాళ్ళపై పరుడు కాదమ్మా, నేనే నీ కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంకోసారి అలాంటి తప్పు చేయకు. సారీ అన్నయ్య. సరే ప్రీతి, ఇక నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వేం టెన్షన్ పడకు.
ఆయన మనసు మార్చే బాధ్యత నాది. నీకు నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, సరేనా? అలాగే అన్నయ్య. ఇటు ఏమో ఇక పోలీసులు వీరేంద్రను అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక ఇక ఇషిక టెన్షన్ పడుతూ, ఇదేంటి వీరు అన్నయ్యతో చేతులు కలిపాను, ఇక ఏంటి పెత్తనం నాకే సొంతం అవుతుంది అనుకున్నాను. చివరికి రుద్రబాబేమో బ్రోని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. ఇక నేను చేసే తప్పులు కూడా రుద్రబావకు తెలుసు. ఇప్పుడు నేను కనుక ఈ ఇంట్లో ఏదో ఒక సమస్యను సృష్టిస్తే తప్పకుండా రుద్రబావ నన్ను వదిలిపెట్టడు. వీరు బ్రోలాగా నన్ను కూడా జైలు పాలు చేస్తాడు. వామ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఇషిక టెన్షన్ పడుతుంటే ఇక రుద్ర నవ్వుతూ ఇషిక దగ్గరికి వచ్చి, ఏమైంది ఇషిక, అంత ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే నువ్వు కూడా వీరుతో చేతులు కలిపి పెదనాన్నని చంపాలని ప్రయత్నం చేశావా? చెప్పు ఇషిక, నిన్ను కూడా మీ అన్నయ్యతో పాటుగా నిన్ను కూడా అరెస్ట్ చేపిస్తాను అని అనేసరికి, బావా అలాంటి మాటలు మాట్లాడకండి. అయినా నేను ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నేనెందుకు తప్పు చేస్తాను బావా? దయచేసి నన్ను క్షమించండి అనుకుంటూ ఇషిక వెళ్ళిపోగానే ఇక రుద్ర సంతోషపడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.